మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సర్వం సిద్ధమైన అని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు నిజామాబాద్ జిల్లాలో 41 సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తూ ఉన్నారో దాదాపు 12,833 మంది స్టూడెంట్స్ కూడా దాదాపు ఈ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ఈ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? సో మెయిన్గా చెప్పాలంటే దాదాపు మార్నింగ్ 9 o'clock నుంచి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. సో సిపి గారి ఆదేశాల మేరకు ఏదైతే సెంటర్కి నియర్ బైగా ఉన్న లొకేషన్స్లో ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మెయిన్గా జిరాక్స్ సెంటర్స్ని ప్రతిసారి ఫోకస్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి తప్పకుండా ఈ జిరాక్స్ సెంటర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో ఈ జిరాక్స్ సెంటర్స్ని క్లోజ్ చేయాలనేది పూర్తిగా మనకి పైనుంచి వచ్చిన ఆదేశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశంపై మాట్లాడడానికి టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి రీజనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఒకసారి విజిట్ చేయడానికి వచ్చారు. సో మాట్లాడదాము. సార్ నమస్తే, ఎట్లా ఉంటున్నాయి సార్ ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి? మార్నింగ్ టైంలో ఏ టైంకి రావాలి వచ్చేవాళ్ళు? మార్నింగ్ అయితే మనకు ఎగ్జామ్ కాలో 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సెంటర్స్ కలో చేయడము విద్యార్థులందరూ కూడా 9 గంటలకు నుంచి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 10 గంటల లోపు 1 అవర్లో మనకు అందరు కూడా స్టూడెంట్స్ లోపలికి రావాల్సి ఉంటుంది. సో 10 గంటలకు ఖచ్చితంగా 10 గంటలకు గేట్స్ మూసేయబడతాయి. 10 గంటల తర్వాత ఎవరికి కూడా అలో లేదు. మనకు ఎగ్జామ్ ఏమో 10:30 నుంచి 1 వరకు 2.5 hours ఎగ్జామ్ జరుగుతుంది. 10 గంటల తర్వాత ఎవరిని కూడా అలో లేదు. మళ్ళీ విద్యార్థులు కూడా వాళ్ళు వచ్చేటప్పుడు హాల్ టికెట్ కంపల్సరీ, తర్వాత ఏదన్నా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లైసెన్స్ కానీ కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత ఎటువంటి ఆర్నమెంట్స్ కూడా అంటే మ్యాక్సిమం అలో ఉండదు. ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కాబట్టి చేతులకు మెహందీ కానీ అటువంటిది కానీ ఎవరు కూడా పెట్టుకొని రాకూడదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అలో లేదు. ఈవెన్ వాచ్ కూడా అలో లేదు. ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకూడదు. అదేవిధంగా విద్యార్థులు షూ కూడా అలో లేదు. షూ ఓన్లీ స్లిప్పర్స్, చెప్పుల పైన రావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు 9 గంటల నుంచి మనకు హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. 9 గంటల నుంచి 9:30 నుంచి వాళ్ళకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారం మనకు జరుగుతూ ఉంటుంది. 1 వరకు ఎవరు కూడా మళ్ళీ ఒకసారి లోపలికి పోయిన తర్వాత 1 వరకు ఎవరు కూడా బయట రావడానికి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులు ముందుగానే ఆల్రెడీ కొంతమంది ఈరోజు నిన్న కూడా సెంటర్స్ చూసుకుని ఉంటారు. కాబట్టి రేపు కూడా ఎర్లీ మార్నింగే, ఎందుకంటే మనం 7 o'clock నుంచే ముందు వచ్చి చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం దాదాపు అన్ని సెంటర్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా అన్ని పకడ్బందీగా స్టాఫ్ని కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, పానిక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మెయిన్గా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, తొందరగా వాళ్ళు లొకేషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే మహిళలు కావచ్చు, లేకపోతే జెంట్స్ కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే విద్యార్థులు కూడా అన్ని కూడా సెంటర్స్ కూడా మనము మెయిన్ రూట్లలోనే ఉన్నాయి. మనకు మరీ ఇంటీరియర్గా ఏం లేవు, ఓన్లీ నిజామాబాద్ టౌన్లోనే ఉన్నాయి. కాబట్టి తర్వాత సెంటర్స్ దగ్గర కూడా వాళ్ళు ఒకరోజు ముందే మనం బ్యానర్స్ కట్టడం జరిగింది. ఏ హాల్ టికెట్ నుంచి ఏ నెంబర్ వరకు ఆ సెంటర్లో ఉన్నదనేది పెట్టడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఏ విధంగా కూడా పానిక్ కాకూడదు. దృఢంగా తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా మంచిగా కామ్గా రాయగలుగుతాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం వాటర్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ అన్నీ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు చెప్పడం జరిగింది మీకు? ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా ఉన్నారు మీరు? పై అధికారుల నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి వచ్చిన ఆదేశాలు, తర్వాత మన జిల్లా కలెక్టరు, దీనికి మనకు నోడల్ ఆఫీసర్గా కూడా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ నోడల్ ఆఫీసర్ శంకర్ గారు ఉన్నారు. ఈ ముగ్గురి కోఆర్డినేషన్స్తో మేము జిల్లాకు సంబంధించిన ఈ ఎంట్రన్స్ పకడ్బందీగా ఎటువంటి లోపాలు రాకుండా కరెక్ట్గా చేయడానికి మేము సిద్ధహస్తులై ఉన్నాము. సో
సో మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు సెంటర్లో ఇప్పటికే అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ అయ్యాయని చెప్పేసి మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మార్నింగ్ 7 o'clock నుంచి మీ సెంటర్లోకి వచ్చి ఇక్కడ మీ హాల్ టికెట్స్ పరంగా మీరు అన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి పానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలామంది కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. 9 o'clock టైంలో గేట్ క్లోజ్ చేసే టైంలో వాళ్ళు వచ్చిన తర్వాత మేము లోపలికి ఎంట్రీ చేయలేకపోతున్నాము, మేము ఒక 5 నిమిషాలు లేట్ రావడం వల్లనే మాకు ఇవాళ ఎగ్జామ్ మిస్ అయిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకున్న సిచ్యువేషన్ మనం గతంలో చూసినాం. సో ఒక 2 గంటల ముందే మీరు మీ సెంటర్స్కి రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సైతం చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.